తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ పంచాయతీ అధికారులు బాన్స్వాడ పట్టణంలో డివిజన్ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. 3 సంవత్సరాల పాటు ప్రొహిబిషన్ తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 4 సంవత్సరాలు గడిచినప్పటికీ రెగ్యులర్ చేయటం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. కాలయాపన చేస్తూ తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెగ్యులర్ చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ స్థాయిలో పంచాయత్ కార్యదర్శులు అందరం కూడా నియామకమై చక్కగా పనిచేస్తూ గవర్నమెంట్కి ఎన్నో అవార్డు తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజున ఇలా మేము రూల్ ఎక్కడానికి ప్రధాన కారణం మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అది కాగా ఆ సమయం 3 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మళ్ళా సంవత్సరం పెంచుతూ జీవో నంబర్ 26 ద్వారా మమ్మల్ని ఇంకొక సంవత్సరం పొడిగించడం జరిగింది. అది కూడా పూర్తయింది కనుక మేమందరము మా యొక్క న్యాయబద్ధమైనటువంటి సూచనను, సలహాను, మాకు చేయాల్సినటువంటి హక్కును మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేస్తలేదు. ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం, అందరి తరపు నుంచి ప్రభుత్వం చేయాల్సినటువంటి న్యాయబద్ధమైన కోరికని మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మాకు మిత్రులు ఓజేపీఎస్ కూడా నియామకమై ఉన్నారు, వాళ్ళని కూడా మాతోటి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా నియామకమై చక్కగా పనిచేస్తూ గవర్నమెంట్